దరిద్రం అంటే ఎలా ఉంటుందంటే ఇగో ఇక్కడ అన్లోడింగ్ ప్లేస్, బండి అక్కడ దిగిపోయింది. కొన్ని ఏదైనా బస్తాలు అయితే అనుకోవచ్చు, కానీ జనరేటర్ అండి. ఇప్పుడు మన బండి వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు రావడానికి లేదు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 4 జనరేటర్లు వేసుకెళ్ళని చెప్పి మనకు పొద్దున్నే ఫోన్ అయితే వచ్చింది. సో కిరాకి అయితే బయలుదేరిపోయాం. ఈ రోజు మార్కెట్ ఓపెన్ లో ఉంది కదా అని చెప్పేసి ల్యాప్టాప్ కూడా తీసుకుని వెళ్ళిపోయానండి. మార్కెట్ ని కాసేపు స్టడీ చేసి నాకు పుట్ సైడ్ వెళ్తుంది అనిపించి పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఈలోగా మనం చెరువు దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే జనరేటర్ దింపియాలి. వెళ్లే దారంతా రీసెంట్ గా బ్లేడ్ పని చేయడం వల్ల నేలంతా గుల్లగుల్లగా ఉండి బండి అయితే దిగిపోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే చెరువులో పడలేదు. ఈ ట్రిప్ వల్ల జరిగిందో లేదంటే మన బండి కంప్లైంట్ వల్ల జరిగిందో కానీ మన టైర్ మొత్తం అరిగిపోయింది. మొత్తంగా చెరువు దగ్గర నుంచి అయితే బయటపడ్డామండి. ఈ రోజు మన ట్రేడ్ కూడా 25% అయితే రిటర్న్స్ వచ్చినాయి. ఈ రోజు ట్రేడింగ్ లో వచ్చేసి ఫాస్ట్ గా థర్డ్ ట్రిప్ కి అయితే బయలుదేరిపోయానండి. ఇది కూడా దింపేసిన తర్వాత నెక్స్ట్ టైం మనకు లోకల్ లో ట్రిప్ అయితే ఉంటది. సమ్మర్ లో కరెంట్ కటింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి చెరువులలో అందరూ ఇప్పుడే బ్యాకప్ కింద జనరేటర్లు అన్ని పెట్టేసుకుంటున్నారండి. అందుకే ఈ రోజు మనకి ఇన్ ట్రిప్లు అయితే వచ్చినాయి. ఈ ట్రిప్ తో ఈ రోజు మన డ్యూటీ అయితే అయిపోయింది. మళ్ళీ రేపు రోజు అయితే కలుద్దాం. మరి వీడియో ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా నచ్చితే లైక్ చేయండి.